అర్థం ఉండదు. ఎందుకంటే ఆయన ఆ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడు. ఆయన ఓన్ క్రియేటివిటీ ఆన్ ఓన్ మైండ్ నుంచి ఏమో చెప్తాడు. మనం కూడా అవి అన్నీ నేర్చుకొని వచ్చి ఉంటాము. బట్ స్టిల్ ఎక్స్పీరియన్స్ ఇస్ ద బెస్ట్ అడ్వైజర్ అండ్ బెస్ట్ టీచర్. ఓ ఆ సీనియర్ ఎంత ఎక్స్పీరియన్స్తో ఏదైనా చెప్తే ఇప్పుడు ఈ పని చేయాలా, మనం ఈ రాక్లు ఎక్కాలా, ఈ మౌంటైన్ ఎక్కాలా, మనం వెళ్ళకాల మనకు తెలుసు. మనం కానీ అతను ఒక మాట చెప్తే దాని ప్రకారంగా ఎక్కేది, దాని ప్రకారం దాన్ని రీచ్ అవ్వడం అది వేరే, మన ఎక్స్పీరియన్స్తో రీచ్ అవ్వడం లేదు. అందుకే ప్రతి దాంట్లో ఒక లీడర్ అని ఉంటాడు, ఒక సీనియర్ ఉంటాడు. అదే లీడర్షిప్ మనకి రావాలా, క్వాలిటీస్ మనకి రావాలి. ఓకే, ఆ సీనియర్ మనకన్నా సీనియర్ లేనప్పుడు మనం ఆ ఛాన్స్ని తీసుకొని మన టీంని ఎంకరేజ్ చేసుకొని మనం గోల్ని రీచ్ అయ్యి సేఫ్గా రావాలి. అది సో ఎక్స్పీరియన్స్ ఇలా ఉంటుంది. మనం స్టడీస్లో ఎంత మనం చేస్తామో అంతే కూడా స్పోర్ట్స్లో కూడా అంతా మన ఫిజికల్గా మనం ఇన్వాల్వ్ కావాలి. మైండ్ స్టడీస్లో ఇన్వాల్వ్ అయితే, బాడీ ఫిజికల్గా ఇన్వాల్వ్ అయితే, నేచర్ని ఎంత మనం దగ్గరని చూస్తామో అంత మనము క్రైసెస్ని ఎదుర్కొనే మనకి ఇది వస్తుంది. ఓకే, ఇంతకన్నా ఎక్కువ నాకేం చెప్పడం రాదు. ఓకే, వెల్కమ్ ఎవ్రీబడి.